మీ మ్యారేజ్ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. నా పెళ్ళికి రాజేంద్ర ప్రసాద్ గారు, జంజాల గారు, బ్రహ్మానందం గారు, మొత్తం వీళ్ళ కోట గారు, విద్యాసాగర్ గారు అందరూ వచ్చారు. కృష్ణవంశీ. ఏమ్మా ఇంటి కట్టుకుంటున్నావు ఏంటో పాపం కదా అమాయకంగా ఉంది ఇట్లా ఆవిడ ఏంట్రా బాబు తెగ ఏడిపించి పాడదు పాపం. అర్థం చేసుకుంది కమెడియన్స్ కదా ఇలా సరదాగా ఆట పట్టిస్తున్నారులే. ప్రతి వాళ్ళు అనేవారు లవ్ మ్యారేజా, ఎవరు ఏ ఆర్టిస్టు అని. ఆర్టిస్ట్ కాదురా అబ్బాయి, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే. అరేంజ్డ్ మ్యారేజా నువ్వు అంటే నా అపిరెన్స్ నా బిహేవియర్ అట్లా ఉంటుందేమో, అంతా నా మీద అపనమ్మకం ఉండేది. ఇప్పటికంతే అది దొంగలా. మనం సైతం అనే ఆలోచన ఎక్కడ కలిగింది? పూర్తిగా కృషించిపోయాను మనిషిగా. నా కెరీర్ పరంగా ఒళ్ళంతా గాయాలంజి బాబు. అవమానాలు, దాన్ని అవమానం ఎలాగా చేస్తుంది. నీ డైరెక్టరు, నీ ప్రొడ్యూసరు నీకు వేషం ఇచ్చావు, నువ్వు వేషం పని చేస్తావు. అవమానం చేయడానికి నువ్వు ఎవడవి అసలు? హూ ఆర్ యూ? ఓకే, భరించి ప్రొడక్షన్ చేసాం. ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేయడానికి, ఒక టెలిఫిల్మ్ ప్రొడ్యూస్ ఎంత టైం పడుతుందో, ప్రీ ప్రొడక్షన్ దానికి 3 రెట్లు టైం పడుతుంది. ఓకే, ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు ఛానల్లో డబ్బులు ఇవ్వాలిగా. నువ్వు అన్న మాటకి, నువ్వు అగ్రిమెంట్ చేసిన దానికి నువ్వు ఎగ్గొట్టడమే నీ జయం అయినప్పుడు ఏం చేస్తావు? నీ ప్రోగ్రామ్ బాగాలేదు, రేటింగ్ రాలేదు, రేపటి నుంచి కట్ చేస్తానని ఇవాళ చెప్తావు. ఇంకా తీసినవి నాకు 30 ఎపిసోడ్లు ఉంటాయి, అది నష్టపోతాను. దీనికి డబ్బులు ఇవ్వవు. ఇంక ఇక్కడి నుంచి నీ చుట్టూరు తిరగాలి. ఈ కెరీర్ కూడా పోయింది. ఓకే, అది రావు. ఒకానొక రోజు ఒక ఛానల్లో ఒక ప్రోగ్రాం గురించి పద్మాలయంలో సెట్టింగ్స్ వేసాం. ఆర్కెస్ట్రా టు ఆర్కెస్ట్రా కాంపిటీషన్. ఆ రోజుల్లో ఆర్కెస్ట్రా బాడు 6-7 ఇయర్స్ క్రితం. మొత్తం 2 రాష్ట్రాల్లోనూ కలిపి అప్పుడు 545 ఆర్కెస్ట్రాలు ఉన్నాయి నోన్. అవన్నీ గ్యాదర్ చేసి వాళ్ళు 39 ఆర్కెస్ట్రాలను హైదరాబాద్ పిలిపించుకొని వాళ్ళకి బాబూర్ హోటల్ దగ్గర నుంచి కేశవరావు గారు దీని వరకు గెస్ట్ హౌస్ వరకు రూములన్నీ వేసి, ఒక్కొక్క ఆర్కెస్ట్రా పెద్ద స్పేస్ కావాలి, ఒక్కొక్కరికి ఒక వెహికల్ కావాలి, పెద్ద వెహికల్, అన్ని వెహికల్స్ పెట్టుకొని చేస్తే ఆ ఛానల్ వచ్చి ఆన్లైన్ కలెక్టర్ నుంచి కెమెరాస్ వాళ్ళే తెప్పించారు, డబ్బులు నేనే. ఒక అగ్రిమెంట్ చేసుకొని చేస్తే భయ్యా అక్కడ కొంచెం గ్యాప్ ఉంది అంటే అప్పటికప్పుడు ఆ వేళ షూటింగ్ ఆపి, ఒకరోజు షూటింగ్ ఆపితే ఎంత నాశనం అవుతుందో మీకు క్లియర్గా తెలుసు. చార్మినార్ నుంచి ఒక వైట్ కలర్ శారీస్, అంటే బ్లూ ప్యాటర్న్ అనమాట, థిక్ బ్లూ నుంచి అలా వైట్ వరకు ప్యాటర్న్, చెమ్కీల దగ్గర నుంచి వైట్ 300 మీటర్లు చీరలు తెచ్చి వేసి ఫిక్స్ చేసి ఇది ఓకేనా అంటే ఓకే అంట. ఫస్ట్ ఎపిసోడ్ వాళ్ళే షూటింగ్ చేసుకుని, వాళ్ళే ఎడిటింగ్ చేసి, వాళ్ళే 3D పెట్టి ఇది అంతా చేసి ఇగో ఇలా ఉండాలి అని ఇస్తే 14 ఎపిసోడ్ షూట్ చేశాను, ఎడిట్ చేశాను, ఛానల్కి వెళ్ళా. భయ్యా కాన్సెప్ట్ ఇది కాదు కదా అన్నారు. నేను అలా కూర్చున్నా అంజుబాబు, అట్లనే పడిపోయాను. నేను చచ్చిపోయాను అనుకున్నారు వాళ్ళు. హార్ట్ ఆగిపోయింది నాకు. 14 ఎపిసోడ్లు ఎడిటెడ్ వెర్షన్, 24 లక్షలు 25 లక్షల రూపాయల ఖరీదు. కాన్సెప్ట్ అది కాదన్నారు బాస్. ఓకే, ఇంత కుళ్ళు రాజకీయంలో బతికా. మరి ప్రీ అప్రూవల్ ఎట్లా ఇచ్చారు? అన్ని పేపర్ మీద ఉన్నాయి, ఈ రోజుకి నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఆ రోజు నేను పడిపోయింది, ఎలా ఇంటికి వచ్చానో నాకు తెలియదు. 9 రోజులు బెడ్ నుంచి లేవలేదు బాస్. ఫీవర్, హై ఫీవర్ ఏంటో తెలీదు, ఆదుర్దా, కడుపు అంత ఇదైపోతుంది. అది బీపీయా ఇంకోటా అసలు నథింగ్. ఆ తర్వాత ఆ ఛానల్ వాళ్ళు నా శాపనార్థాలు పెట్టి 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 ఆ 24 లక్షలది 8 లక్షలకు సెటిల్ చేసి 8 నెలలకి పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చారు బాస్. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. 3 నెలల తర్వాత పోస్ట్ డేటెడ్ చెక్ ఇవ్వకూడదని ఆ రోజుల్లో ఉండేది. 8 నెలలు నెలకు ₹1,00,000 ఇచ్చారు, TDS కట్ చేసుకుంటా. మిగిలిన డబ్బు ఎక్కడ తేను? నేను చేసేసి ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయితే నాకు అగ్రిమెంట్ చేసిన డబ్బు ఇస్తే అందులో ₹10 10% 5% ప్రొడ్యూసర్గా నాకు మిగులుతుంది ఆ రెమ్యునరేషన్. వాట్ ఈస్ దిస్? ఇంత దరిద్రమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. వీళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకు మేము కాళ్ళకు దండాలు పెట్టాలి. ఇవన్నీ దెబ్బలు. ఎందువల్ల ఇలా జరుగుతుంది? నువ్వు ఒంటరి. నేను మళ్ళీ చెప్తా, నాకు అందులోకి వెళ్తే ఇక మనం సైతం మర్చిపోతా కూడా. నేను ఓకే, అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ నన్ను అన్నయ్య అంటావు ఎందుకు? నీ దరిద్రం తగలయ్యా భయ్యా, అబ్బా భయ్యా. ఎస్,
ఇది రీచ్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు కుళ్ళు చేస్తారు. ఎంత డబ్బైనా సంపాదించని బాధ్యత. 6 అడుగులు జి కృష్ణ గారు చెప్పిన 6 అడుగుల కంటే ఇంకో అడుగు ఎక్కువ ఇస్తారేమో వాడికి కానీ వాడికి కుటుంబానికి కానీ. చాలా అది తెలుసుకోవాలా బాస్. చెయ్యండి అన్యాయం, చేయండి దుర్మార్గం, జీవితాలు నాశనం చేసేలాగొద్దు. మీరు బతకడానికైతే ఒక చిన్న తప్పు చేయండి. మీరు మనుగడ కోసం ఒక చిన్న ఏదైనా చేయండి, దాన్ని సరిపుచ్చుకునేలా చేయండి. మనిషి జీవితం, నా జీవితం నాశనం అయితే నా చుట్టుపక్కల ఉన్న జీవితం. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ ఛానల్ ఓనర్ కృష్ణాపురంలో నాతో టిఫిన్ చేశాడు ఛానల్ పెట్టకముందు. ఓకే, నన్ను పిలిచి, మరి నేను కొంత ఎక్స్పెక్ట్ చేస్తాను కదా, నాకు సీనియారిటీ ఉంది, నాకు ఇది, నేను ఒక వేషం వేసుకుంటా, ఒక రెమ్యునరేషన్, డైరెక్షన్ చేసుకుంటా, 2వ రెమ్యునరేషన్, స్క్రిప్ట్ చేసుకుంటా, 3 రెమ్యునరేషన్ నాకు మిగులుతాయని నేను అసలు ఉన్న జీవితం లేకుండా చేస్తే 24 లక్షలకి 8 లక్షలు నువ్వు సెటిల్ చేస్తే కొన్నాళ్ళు తిరిగిన తర్వాత ఇవన్నీ పడ్డాను నేను. అందువల్ల నువ్వు ఫస్ట్ నువ్వు ఐశ్వర్యం పెంచుకో, అప్పుడే ఈ సమాజం నీ మాట ఉంటుంది. ఐశ్వర్యం అంటే మనిషే, కరెన్సీ కాదు. నా మనుషులు ఈరోజు లక్షలాది మంది ఉన్నారు నా చుట్టూ. ఛాలెంజ్ ఎవడుకున్నారు? ఎవరికైనా అభిమానులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇంకొంతమంది కోట్లు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. నాకు మనుషులు ఉన్నారు బాస్. నా కుటుంబం పెద్దది ఈరోజు. అది మనం సైతం కుటుంబం. ఈ కష్టాల్లోంచి వచ్చిందే ఆ నికార్సైన తనం. ఓకే, మాట్లాడు. నేను తప్పు చేయట్లేదు. ఇందాక కూడా చెప్తున్నా, నేను తప్పు చేయను. నేను కష్టపడాలి, నేను బతకాలి. నేను ఉప్పు కారం తింటాను, నాకు కోపం తాపం ఉన్నాయి, నాకు అన్నిళ్ళు వస్తాయి. నేను రాయి కాదుగా. బట్ నీ మనుగడ గురించి, నీ జీవితం గురించి అవి రావటంలో తప్పు లేదు. ఎదుటి మనిషి కడుపు కోసి మనిషినే చంపేసేలా చేసి నువ్వు సంపాదించి ఏడుంటుంది అది? చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. మామూలుగా నా ప్రీషియస్ లైఫ్, నా కష్టం, నా వయసు మొత్తం ఇక్కడ సంకనాకిపోయింది. ఓకే, ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మొద్దు.